ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనబడే అమెరికా పత్రికలో ఒక విచిత్రమైన ఆర్టికల్ను వీళ్ళు పబ్లిష్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే, పుతిన్ మరణిస్తే, పుతిన్ గారు చనిపోతే మీకు చైనా అనబడే దేశము రష్యాను ఎలాగా ఆక్యుపై చేస్తుంది అంటే, ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ డిబేట్ జరుగుతుందండి. మీకు అత్యంత శక్తివంతమైన దేశాలలో అంతా కూడా నెక్స్ట్ ఏమిటి, ఇప్పుడు ఇది మీరు చూశారనుకోండి, జవహర్లాల్ నెహ్రూ గారిని ఆ రోజుల్లో అడిగారు, ఏమండి మీ తరువాత ఏమిటి అంటే, దేశంలో నాయకులే లేరు కదండి, అందుకే నేను నా కుమార్తెను సిద్ధము చేస్తున్నాను. ఆయన ఓపెన్గా చెప్పాడు, వేరే నాయకులే లేరు కదా, మీకు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కూడా ఈయనకు నాయకులుగా కనిపించలేదు, కాబట్టి ఇందిరాగాంధీని నేను సిద్ధము చేస్తున్నాను అని చెప్పేవారు. సో ఇవాళ పుతిన్ గారు మరణిస్తే అంటే, ఇప్పుడు ప్రిడిక్షన్ ఏమిటి అంటే, డిసెంబర్ 2026 నాటికి పుతిన్ గారు ఐదర్ రిజైన్ చేస్తారు, లేదా మీకు రష్యాలో ఒక తిరుగుబాటు ఉంటుంది, లేదా ఈయన మరణిస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇది జరిగితే చైనా ఏం చెయ్యాలి అంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, చైనాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ రష్యాలోకి వెళ్ళి రష్యా యొక్క ప్రముఖ మిలిటరీ కమాండర్లు, అతి ముఖ్యమైన అధికారులు, సో వీళ్ళందరినీ కలిసి, అంటే ఎలైట్ వర్గం ఉంటుంది కదా ప్రతి దేశంలో కూడా, వాళ్ళను కలిసి ఆఫ్టర్ పుతిన్ మనము ఏం చెయ్యాలి, సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ రష్యా మీద ఎలా ఉంటుంది. మామూలుగా మీరు చూసారనుకోండి, జీ జింగ్పింగ్ ఓపెన్గా చెప్తాడు, నా యొక్క రోల్ మోడల్ వ్లాదిమిర్ పుతిన్, ఆయన రష్యాలో ఏం చేస్తున్నారో చైనాలో నేను అదే చెయ్యాలని అనుకుంటున్నాను చెప్పేవాడు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తరువాత మీకు పుతిన్ ఒక జూనియర్ పార్ట్నర్ లాగా జీ జింగ్పింగ్ చూడడం మొదలుపెట్టాడు. అంటే చైనా బుద్ధి అంటే అదే కదా. సో ముందు మిమ్మల్ని కవ్విస్తారు, మీకు కావలసిందంతా చేస్తున్నట్టు నటిస్తారు, తరువాత మీ దేశాన్నంతా ఆక్రమించుకుంటారు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ని చూశారనుకోండి, ఇది ఒక వెసల్ స్టేట్ అని అంటారు. చైనా వాడు పాకిస్తాన్లో ఏం చెయ్యాలనుకున్నా వాడు చెయ్యగలరు, పాకిస్తాన్ ప్రభుత్వం ఆపలేదు, ఫ్రీ కంట్రీ. సో అలాగా రష్యా కూడా మారిపోతుందా ప్రొవైడెడ్ విత్ వ్లాదిమిర్ పుతిన్ మరణిస్తే? మరి నన్ను అడిగారు అనుకోండి, ఇదే పరిస్థితి భారత్లో కూడా కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు రిటైర్ అయిపోయారు, ఈయన వెళ్ళిపోయారు, తరువాత ఏమిటి? సో మళ్ళీ మనము విదేశీయ పాలనలోకే వస్తాము, అంతే కదండి. ఇప్పుడు ఢిల్లీలో మీకు మళ్ళీ అమెరికా ప్రభుత్వమే కదా, వాళ్ళ అధికారులే కూర్చొని ఉంటారు, ఇది కామన్, అందరూ ఒప్పుకునే విషయం. మరి ఇంకొక నాయకుడు లేడా? మోదీ తర్వాత ఎవరు ఉన్నారు అంటే ఎవరు కనిపించరు, మీకు ఎవ్వరు కనిపించరు. అలాంటప్పుడు దేశము ఏమవుతుంది అంటే, ఏముందండి, మనకు ఉన్న అలవాటు, ఎప్పుడు ఉన్న అలవాటే కదా విదేశీయ పాలన, అదే జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి రష్యాలో వస్తే, పుతిన్ గారి తరువాత ఎవరు ఉన్నారు అంటే, ఇక్కడ చూడాల్సింది అమెరికా యొక్క మోడల్ అండి. మీరు జో బైడెన్ ఉన్నా అంటే డెమోక్రాట్స్ ఉన్నా, లేదా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్స్, వీళ్ళు ఎవరు వెళ్ళిపోయినా అమెరికా యొక్క డాక్ట్రైన్ మారదండి. వాళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్ని మిత్రదేశముగానే చూస్తారు, భారత్ను శత్రుదేశముగానే చూస్తారు. ఇవాళ భారత్పై 100% టారిఫ్ విధించబోతున్నాం. ఏంటి, అక్కడ ఏమో మీకు ట్రేడ్కి సంబంధించిన నెగోసియేషన్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో మనపై ఒత్తిడి, మనల్ని బెదిరించడం. సో 100% మీపై టారిఫ్ విధిస్తే భారత్ యొక్క ఎకానమీ కుప్ప కూలిపోతుంది. ఈ ప్లాన్లోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు అడగొచ్చు, ఇతను వెళ్ళిపోతే జేడీ వ్యాన్స్ను వీళ్ళు సిద్ధము చేస్తున్నారు. ఇదే పద్ధతిలోనే జేడీ వ్యాన్స్ యొక్క పరిపాలన కూడా ఉంటుంది. సో అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ సిద్ధాంతాలు మారవు. మరి భారత్ లాంటి దేశంలో అలా ఉండదు కదా. సో ఇప్పుడు ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ మనం ఎలా ఆక్యుపై చెయ్యాలి, ఇదే కదా అందరూ ఆలోచిస్తారు. మరి రష్యాలో కూడా ఇదే జరుగుతుందా? పుతిన్ తరువాత ఎవరు? ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే, చైనా యొక్క ఎకానమీ జీడిపి $20 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, సో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అదే మీరు రష్యాను చూశారనుకోండి, జస్ట్ 2.2 ట్రిలియన్ మాత్రమే.
9th పొజిషన్లో ఉండే దేశం, అంతే కదండి. అంటే మీకు చాలా చాలా వెనకబడి ఉన్న ఒక ఎకానమీ రష్యా. కాబట్టి చైనాను ఎప్పుడూ కూడా రష్యా పోటీ చెయ్యలేదు, పోటీగా ఉండలేదు. ఫైనల్గా చైనానే రష్యాను ఆక్రమిస్తుంది, ఇది వాదన. ఇది నిజమో అని మీరు నమ్ముతున్నారా? పుతిన్ లాంటి ఒక నాయకుడు నాకు తెలిసి, అంటే ఆ రోజుల్లో వ్లాదిమిర్ లెనిన్ అన్నారు, స్టాలిన్ అంటారు, తరువాత మీరు పుతిన్నే చూడగలరు. 1999 నుంచి కూడా ఇతన్ని చాలా ఈజీగా ఓడించగలము అని చెప్పి ప్రతి ఒక్క దేశము నమ్మింది. అమెరికా, చైనా వీళ్ళందరూ కూడా ఏముందిలే ఆఫ్టర్ ఆల్ రష్యా అనుకున్నారు. ఇవాళ వరకు కూడా అతను ఏమనుకున్నాడో, ఏం చెయ్యాలని అనుకుంటున్నాడో దాన్ని చేయడము కాదు, రష్యాను మీరు ఎవరు కూడా విస్మరించలేరు. ఇవాళ కూడా రష్యా ఒక సూపర్ పవర్ దేశమే. ఆయన ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తాడండి అంటే జస్ట్ యుక్రెయిన్ యుద్ధాన్ని చూడండి. గత 5 ఏళ్ల నుంచి ఎన్నెన్ని ఆయుధాలు మరి సమకూరుస్తూనే ఉన్నారు కదా. మరి ఎకానమీ ఏంటండి ఇంతలాంటి నష్టము కదా అంటే ఈ ఒక్క డాన్బాస్ రీజన్ని చూసారు అనుకోండి, అంటే ఎథనిక్ రష్యన్స్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతము ఇవాళ ఇది రష్యా కంట్రోల్లో ఉంది. దీని వాల్యూ మాత్రమే 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. చైనా వాడి యొక్క మొత్తము ఎకానమీ 20 ట్రిలియన్. అంటే ఒక్క డాన్బాస్ రీజన్ మాత్రమే పుతిన్ స్వాధీనము చేసుకున్న ఈ ప్రాంతం యొక్క వర్త్ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. మరి ఎవరండి సెకండ్ పొజిషన్లో ఉంటారు అంటే పుతినే ఉంటాడు, రష్యానే ఉంటుంది. సో ఈ లెక్కన మీరు చూసారనుకోండి, పుతిన్ లేకపోయినా కూడా అతను ఎవరెవరిని సిద్ధము చెయ్యాలి, సో ప్రపంచంలో రష్యా ఓడిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఇన్ని రకాల, మొన్న కూడా మాట్లాడాను, డెడ్ హ్యాండ్, మీరు రష్యాపై దాడులు చెయ్యలేరు, రష్యాను ఆక్రమించుకోలేరు, 1000 అణువస్త్రాలు మీ మీదికి వచ్చి పడతాయి, ఏ దేశము కూడా దీన్ని తట్టుకోలేదు. అలాంటి ఒక ప్లానింగ్ చేసేసి ఇతను వెళ్ళిపోతే రష్యా పరిస్థితి ఏమిటి? సో వీళ్ళు చెప్తున్నట్టు చైనాకు రష్యా లొంగిపోతుందా, మీకు అమెరికా రష్యాను చాలా ఈజీగా ఓడించగలదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్ అంతా మీరు చూసారనుకోండి, భారత్ను కూడా కలుపుకోవాలి. భారత్ ఇవాళ ఎమర్జింగ్ ఎకానమీ అంటున్నారు, ఎక్స్పోర్ట్స్ పెంచుకున్నారు, అమెరికాను మనం ఎదిరిస్తున్నాము, చైనాతో ఆల్మోస్ట్ ఒక యుద్ధము చేసే పరిస్థితి, పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేయగలిగేము. మరి నెక్స్ట్ 20 ఇయర్స్లో భారత్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ నాయకుడు వస్తాడు, మీకు ఈ దేశాన్ని ఎవరు ముందుకు తీసుకువెళతారు, లేదా ఎప్పటిలాగే మీకు ఈ దేశము సరెండర్ అయిపోతుందా, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. సో ఇన్ని విషయాలు మీరు ఆలోచించారనుకోండి, మనము ముందుకు దూసుకొని వెళతామా, జీడిపిలో 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతామా, భారత్ యొక్క ఈ పవర్, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పటిలాగే ఉంటుందా, లేదా వీళ్ళు చెప్తున్న వెస్టర్న్ మీడియా సైకాలజికల్ వార్ఫేర్ చేస్తున్నారంటే మీకు రష్యాకు చైనాకు మధ్య చాలా పెద్ద డిస్టెన్స్ ఉంది. చైనా భారీ కుట్ర రష్యాపై పన్నుతుంది, త్వరలోనే పుతిన్ కూలిపోతాడు, ఈయన నిలబడలేడు అని వీళ్ళు వరస పెట్టే ఆర్టికల్స్ ఇలా రాస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఇదేలాగా డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నట్టుగా వీళ్ళు ఉండేవారు. మరి ఇప్పుడు ఏకంగా పుతిన్ మరణము గురించి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఇతను చనిపోతాడు, అక్కడ ఒక వాక్యూమ్ ఉంటుంది, ఒక సరైన నాయకుడు ఉండడు, అప్పుడు చైనా రష్యాను ఆక్రమిస్తుంది, పూర్తిగా మీకు ఒక వెజల్ స్టేట్గా మార్చేస్తుంది అని చెప్పి మీకు వెస్టర్న్ మీడియా ఇలాంటి కథనాలు రాస్తున్నప్పుడు, ఈరోజు నాటో దేశాలు రష్యాపై యుద్ధమని మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు? పుతినే ఉండనప్పుడు మీరు ఎందుకండి యుద్ధము చేస్తారు? సరెండర్ అయిపోతుంది కదా రష్యా అనుకోవచ్చు కదా, అలా లేదు కదా. మరి పుతిన్ నేను 120 ఏళ్ళు బతకడానికి ఏమేమి చెయ్యాలి, సర్వశక్తులా ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ యుద్ధములో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? అంతిమ విజయం పుతిన్దేనా, లేదా ఇతని మరణము అనేది తథ్యము? పుతిన్ త్వరలోనే వెళ్ళిపోతాడు, రష్యాలో ఒక నాయకుడు అనేవాడు ఉండడని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? సో మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.